శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుకుల కృష్ణమాచార్యుల వారు. గురుగారితో మాట్లాడి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. జయము, అనేక ఆశీస్సులు ఆడపడుచులందరికీ మీ ద్వారా, సోదరి ద్వారా. గురుగారు, మనము ఆస్ట్రాలజీని చాలా నమ్ముతాం. గ్రహాలది ఇదంతా కూడా ఎంతగానో నమ్ముతాం. అంతే ఇంపార్టెన్స్, అంతే ప్రాముఖ్యత మనకి వాస్తుశాస్త్రం పైన కూడా ఉంది. ఇంట్లోకి వెళ్తే బీరువా ఎక్కడ పెట్టాలి, చీపిరి ఎలా పెట్టాలి, అంతెందుకు అద్దం ఎక్కడ పెట్టాలి, ఆఖరికి పడుకునేటప్పుడు కూడా ఏ దిక్కున పడుకుంటే మంచిది, ఏ దిక్కున పడుకుంటే కలిసి రాదు, ఇలాంటి ఆలోచనలతో మనం జీవిస్తున్నాం. సో అందరికీ కూడా ఉన్న ఒక చిన్న సందేహం ఏంటి అంటే, ఏ దిక్కున తల పెట్టుకోవాలి పడుకునేటప్పుడు? చిన్న సందేహం కాదు, పెద్ద సందేహం ఇది. అవును, అందరికీ తెలియవలసింది. భారతదేశం యొక్క నైసర్గిక స్థితిని అనుసరించి మనం రైతన్నలకు కానీ అందరి కూడా నైరుతి ఋతుపవనాలు అంటాం. వర్షాలు వచ్చేటప్పుడు గాలి వీచింది, నైరుతి ఇటు, ఉత్తరం అటు, నైరుతి ఋతుపవనాలు. కాబట్టి ఉత్తరం దిక్కు ఎటు వెళుతుంది? నైరుతి నుంచి గాలి ఉత్తరం దిక్కు వెళుతుంది. అది ఇదే శాస్త్రాలలో ఏం చెప్పిండ్రు, ఎటు పండుకోవాలి అని మీరు అంటున్నారు విన్నారా? అందుకు మనకు వినాయకుడి కథ వస్తుంది. వినాయక చతుర్థి నాడు పరమేశ్వరుడు వినాయకుడి యొక్క తల నరికేశాడు. మళ్ళీ సృష్టించాలి. సృష్టించినప్పుడు అక్కడ ఏం చెప్తారు కథలో? ఉత్తరం దిక్కు తల ఏ జంతువు పెట్టిందో, ఎవరు పడుకున్నారో తల పెట్టి వాళ్ళ తల తెచ్చి అతికించు. ఓ ఏనుగు పడుకుంది, ఆ ఏనుగు తల తెచ్చి అతికించారు అని కథలు పిట్ట కథ. ఏదో కథలు అవునో కాదో మనకు తెలియదు, వదిలేద్దాం. అక్కడ ఉత్తరం దిక్కు తల పెట్టొద్దు అని ఒకటి మనకు శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఎందుకు? కారణం మనకు వచ్చేటువంటి తరంగాలు ఉన్నాయే, గాలి వాయు తరంగాలు ఉన్నాయే, పాజిటివ్గా రావాలి, నెగిటివ్గా రాకూడదు. ఉత్తరం దిక్కు నుంచి వచ్చేవి నెగిటివ్గా వస్తాయి, వ్యతిరేకత. కనుక సూర్యుడు ఉదయించేది ఎక్కడ? తూర్పు దిక్కు. ఆ తూర్పు దిక్కు నుంచి పడుకోవాలి అని ఒకటి. దక్షిణం మంచి వాయు, గాలి ప్రసరణ దక్షిణ దిక్కు. దక్షిణ దిక్కు ఏముంటుంది? మలయ మారుతం అని దానికి పేరు. మలయ పర్వతాలు సుగంధ పరిమళాలతో కూడుకున్నటువంటి మంచి గాలులు వస్తాయని. అందుకు దక్షిణ దిక్కు 2. తూర్పు దిక్కు స్వగృహే, తన ఇంటిలో తూర్పు దిక్కు. దక్షిణం అందరూ పడుకునేది. తర్వాత మళ్ళీ తూర్పుకు వ్యతిరేకత పడమట. తప్పదు పడమట. కానీ నకచ్చి ఏ పరిస్థితిలో కూడా ఉత్తరం దిక్కు పనికిరాదు. నైరుతి ఉత్తరం ఏ పరిస్థితిలో పనికిరాదనటానికి మన వాళ్ళు ఏం చేశారు? ఉత్తరం దిక్కు అనే వరకు దేవతా స్థానం, దేవుణ్ణి అక్కడ పెట్టుకో. గృహప్రవేశం చేస్తే ఉత్తరం దిక్కు దేవుని ఇల్లు ఉండాలి, దేవుని గూదు, అన్నిటికీ ఒక కారణమే తప్ప ఇక్కడేం లేదు. దేవుడు అనేవాడు ఉత్తరం దిక్కే ఉంటాడా? నాకు సర్వవ్యాపి. మళ్ళీ ఆయన ఉత్తరం దిక్కే ఫోటో పెట్టి, ఉత్తరం దిక్కే దీపం పెట్టి ఎందుకు? మన యొక్క మానసిక స్థితికి. కనుక ఇది మాత్రం వాస్తవం. ఏ దిక్కుకు పడుకోవాలి అనేది సైంటిస్టులు ఒప్పుకున్నారు, అందరికీ తెలుసు, పండితులకు కూడా తెలుసు. ఉత్తరం దిక్కు ముఖం చేసి తినకూడదని కూడా ఉంది. పడుకోవడమే ఒకటే కాదు, తినడం కూడా ఉంది. శ్రాద్ధ కర్మల దిక్కు, పితృదేవతలకు దీనికోసం ఉత్తరం దిక్కు ముఖం చేసి తినరు. ముఖం చేసి తినకూడదు. అంటే నిద్రపోయి తల ఎట్లయితే పెడతారో ఇట్లా ఉత్తరం దిక్కు ముఖం చేసుకొని తినడం కూడా కొందరు. ఇప్పుడు మనకు తెలియక హోటళ్ళలో ఎక్కడ ఏం తింటున్నామో ఏం చేస్తున్నామో దానికి ఎవరు లేదు. మళ్ళీ అక్కడ తినటం ఏం చేస్తున్నట్టే ఏం కాదు. మన యొక్క మానసిక స్థితికి ఇవన్నీ కారణం. దక్షిణ దిక్కు పితృదేవతలు ఉంటారని, ఇలా యమస్థానం, ఇట్లా ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశారాలు. ఈ ఈశాన్యం, నైరుతి అనేది ఏమో అందరు సైంటిస్టులు ఒప్పుకునేది. ఈ 2 ప్రమాదకారి.
కనుక ఉత్తర దిక్కు ఏం చేయమంటారు, మంచి చెట్లు పెంచు, అక్కడ నీటి వసతి ఎప్పటికి తడి ఉండేటట్టు చెయ్యి, నైరుతిని పెంచు అని ఇవన్నీ వాస్తుశాస్త్రం చెప్పేది దేనికి, ఆరోగ్యానికే, ఆరోగ్య సూత్రాల్లో. కనుక ఇది వాస్తవం, నిజమే. హాయిగా దైవ పటం పెట్టుకొని దైవాన్ని స్మరిస్తూ ఎటు పడుకున్నా దోషం లేదు. దీని కూడా మళ్ళీ దైవాన్ని స్మరిస్తూ నమ్మకంతో ఎటు పడుకున్నా దోషం లేదు. కానీ బ్రెయిన్ మీద మాత్రం పనిచేస్తుంది, ఇతడి యొక్క మానసిక స్థితి మీద మాత్రం దెబ్బతీస్తుంది. అది మాత్రం అందరూ ఒప్పుకున్నటువంటి ఈ స్థితే, పెద్దలు డాక్టర్లు అందరూ ఒప్పుకున్నదే. అది మన సంప్రదాయంలో ఎప్పుడో ఇటు దిక్కున పడుకోవద్దు అని చెప్పిన మాటలే ఇప్పుడు సైన్స్ లో ప్రూవ్ అయింది. ఏంటి, అటు పోల్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ అది ఉంటుంది, ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి. ఇప్పుడు ఆకర్షణ శక్తి అటు మ్యాగ్నెటిక్ నీకుండే పవర్ అంతా వెళ్ళిపోతుంది. వెళ్లకుండా వ్యతిరేక చర్య వద్దు, పాజిటివ్ చర్య కావాలి. సగుణాత్మకమైన చర్య ఉంటే నీలో బుద్ధి వికసిస్తుంది అని సైంటిస్టులు చెప్పిందే మనం చెప్తున్నాం. ఇది వాస్తవం, వాస్తవం. జయం. అందరూకి కృతజ్ఞతలు. పాటిద్దాం, ఆనందంగా ఉందాం. గురుగారు, పడుకునేటప్పుడు ఏదైనా విధానం ఉంటుందంటే, పడుకునేటప్పుడు ఒక పద్ధతి అనేది ఏమైనా ఉంటుందా? అన్నిటికీ ఉంది పద్ధతి. తినేటప్పుడు ఉంది, పడుకునేటప్పుడు ఉంటుంది, ఆడుకునేటప్పుడు ఉంటుంది. ప్రతి దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. పరీక్ష రాసేటప్పుడు కూడా నమ్ముకున్నవాడు ఇట్లా అనుకొని దండం పెట్టుకొని రాస్తాడు. విన్నారా? క్రీడలకు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ భూమిని తాకి మొదటి పాదం పెట్టినప్పుడు దండం పెట్టుకొని పోతాడు. మళ్ళీ ఇక్కడ పడుకునేటప్పుడు కూడా దైవస్థానమే. పడుకోవడం అంటే ఏంటి? విశ్రాంతి. విశ్రాంతి. నీ భావనలన్నీ మంచి భావనలతో ఉండే గదిలో మంచి భావనతో పడుకో. అంతే. అది చెడు భావన కాదు. దాంపత్య జీవనం సుఖం. దాంపత్య జీవనం కొందరు చెడనుకుంటారు, తప్పు. దాంపత్య భార్య భర్తలు ఉండేది ఏదైతే ఉందో అది సంతానానికి కారకం. లోపల జరిగేటువంటి దీంతో సంతానానికి కారకం అంటే దైవ అనుగ్రహమే. కొందరు బెడ్రూమ్లో దేవుని ఫోటో పెట్టొచ్చా? అమ్మో, ఎందుకు? దేవుడు సర్వాంతర్యామి ఆయనే. కాబట్టి నీ మానసిక స్థితిని అనుసరించి చక్కగా హాయిగా ఆనందంగా నీట్గా పరిశుభ్రంగా ఎక్కడైనా భోజనం దగ్గరైనా దేనికైనా పరిశుభ్రత ముఖ్యం. ఆ పరిశుభ్రతతో మానసిక మంచి పరిమళం గుబాళింపుతో కూడుకునే మానసిక స్థితితో ఉంటే ఏమీ ఉండదు, ఆనందమే. గురుగారు, లేవగానే అసలు ఆ రోజంతా ప్రశాంతంగా చక్కగా గడవాలి అంటే లేవగానే ఏం చేయాలి? ఎటువంటి నమస్కారం చేసుకోవాలి? ఎటువంటి శ్లోకం లేదా స్తోత్రం చదవాలి? పుష్కళంగా ఉన్నాయి. ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్కటి ఉన్నాయి. లేవగానే కొందరు ముకుందమాల అని చదువుతారు, కొందరు కృష్ణ స్తోత్రం ఉంది, కొందరు దశావతార స్తోత్రం, కొందరు పంచాయుధ స్తోత్రం. ఎవరెవరు వాళ్ళ స్తోత్రం. ఏ స్తోత్రం లేదు. లేవగానే నీ అరచేతి నువ్వు చూసుకో. కరాగ్రే వసతి లక్ష్మి. అబ్బా, అమ్మ దర్శనమైంది అనుకొని కళ్ళకు అద్దుకునే వాళ్ళు ఉన్నారు. నాలాంటి వాడు నాడే ఎదిలు హాని లేస్తాడు. వాడు అంతే, ఆవలింతతో లేచేవాడు కొందరు ఉంటారు. ఉండని లేవగానే తల్లిదండ్రికి దండం పెట్టేవాళ్ళు ఉన్నారు. లేవగానే తల్లిదండ్రికి దండం పెట్టేవాళ్ళు, లేవగానే ఇష్టదైవం పటానికి దండం పెట్టేవాళ్ళు ఉన్నారు. బెడ్రూమ్లో ఇష్టదైవం పెట్టుకొని లేవగానే వెంకటేశ్వరుడో నారసింహమో శ్రీకృష్ణుడో రాధాకృష్ణులో వాళ్ళు ఉన్నారు. లేచేటప్పుడే రాధే అనుకుంటే లేచేవాళ్ళు ఉన్నారు. ఎవరెవరి మానసిక స్థితికి వాళ్లకు ఒక్కటి దైవ స్మరణ మంచిది, పెద్దల దీవెనలు మంచివి. రెండు పాటిస్తే, పెద్దలను గౌరవించి పెద్దల దీవెన పొందితే గొప్పది, అంతకంటే మించింది లేదు. శుభం. మీరు చెప్పిన విధంగా పాటిస్తూ మనం ఎప్పుడైతే పెద్దవాళ్ళని గౌరవించడం మొదలు పెడతామో అప్పుడు అంతా మంచి జరుగుతుంది. అంతే. చిన్నది దాన్నే మర్చిపోతున్నాం. అవును, ఆ చిన్న విషయాన్ని మరచిపోతున్నాం. పనికిరానివన్నిటికీ విలువ ఇస్తున్నాం. అందుకే ఏమన్నాడు? కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. రాముణ్ణి లేపేటప్పుడు, విశ్వామిత్రుడు లేపేటప్పుడు ఈ శ్లోకం
వాల్మీకి రాశాడు. అన్ని దేవాలయాల్లో ఈ సుప్రభాతాలు ఇదే శ్లోకం వాడతారు, ఇదే శ్లోకం. అందులో ఏది ప్రధానమైనది? కౌసల్య సుప్రజారామ అనే పదం, ఆ మాటలు. మళ్ళీ చివరికి కర్తవ్యం దైవమాన్నికం. నువ్వు దేవుడి పని చేసేటప్పుడు ఏది ఎప్పుడు ఎట్లా చేయాలో అది అప్పుడు అలా చేయి. ఒక్క దేవుడికే కాదు, అది అన్నం తినేటప్పుడు హాయిగా తిను, పడుకునేటప్పుడు హాయిగా పడుకో, ఆడుకునేటప్పుడు హాయిగా ఆడుకో, మళ్ళీ ఏది నవ్వేటప్పుడు మంచిగా నవ్వుకో, చదివేటప్పుడు హాయిగా చదువుకో. కానీ మనం ఒక పని చేస్తూ ఇంకొక ఆలోచన, తినేటప్పుడు ఇంకో ఆలోచన, పడుకునేటప్పుడు ఇంకో ఆలోచన. బండి కొనిస్తున్నాం, బండితోటి హాయిగా వెళ్ళు, కాలేజీకి వెళ్తావో ఎక్కడ వెళ్తావు రా, బండితోటే నేను ఎగరేసి ఆడుతానని రోడ్ల మీద ఓ హంగామా చేస్తే పోలీసు పట్టుకుంటుంది, శిక్ష తప్పదు, శిక్ష తప్పదు, శిక్ష ఉండాలి. అందుకే కారము తీపి, భక్తి భయం, రెండు. భక్తి ఉండాలి, భయము ఉండాలి, లేకపోతే విచ్చలవిడి అది పోతుంది. ఉండు, మంచి పాటిద్దాం, పెద్దలు చెప్పినట్లు విందాం, పెద్దలను గౌరవిద్దాం, చాలు. ఇది భారతీయత. చాలా మంచి మాటలు చెప్పారు గురుగారు. సంతోషం. ప్రజలు మారి, ముఖ్యంగా యువత మారి, ఖచ్చితంగా ముసలోళ్ళ కాలం అయిపోయిన వాళ్ళకద్దు, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ముసలి వయస్సులు, ముసలి అనేది ఇంకోటి మళ్ళీ ఇక్కడ మన తొందరగా వచ్చింది అన్నమాట. వయోధికులు, వయస్సు పెరుగుతుంది తప్ప ముసలితనం శరీరానికే, లోపల ఆత్మకు ప్రాణానికి కాదు. కనుక వయోధికులు గౌరవిద్దాం. వాళ్ళు మనకు ఆస్తి ఇచ్చారు, ప్రాపర్టీ అనగానే ఈ ఆస్తి కాదు, జ్ఞాన ఆస్తి. పూర్వీకుల నుంచి వచ్చినటువంటి మన ఆచార సదాచార సంపత్తులు ఏమున్నాయో అవి, వాటిని రక్షిద్దాం, వాటికి మనం ట్రస్టీస్ అందుకుందాం. అది చాలా చక్కటి ప్రశ్న, జవాబు ఏదో వచ్చింది, వచ్చిన దాంట్లో మంచి ఉంటే పట్టుకుందాం. అందరికీ శ్రేయస్కరమైన ప్రశ్నలు అడిగిన తల్లికి అనేక ఆశీస్సులు. చాలా మంచి మాటలు చెప్పినందుకు, మాకు తెలియజేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. జయోస్తు జయోస్తు జయోస్తు.